అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా ఇచ్చినా ఇంకేం ఆడాడు అనుకొని వచ్చిన. మీకు కాలేజీలు ఇచ్చినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇచ్చినా, మీకు రోడ్లు ఇచ్చినా, చాలా ఇచ్చినా ఇంకా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా. అది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తావు చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు. దీంట్లో చాలా ఉన్నాయి. హుస్నాబాద్కు రింగ్ రోడ్డు కావాలన్నాడు, ఇంకా చాలా రాసిండు. ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు. అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు అడిగిండు, మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు. అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగిండు. తప్పకుండా ఇక్కడికి వచ్చిన హుస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా, గత పాలకుల లెక్క హుస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం. ఆనాడు సిద్దిపేటను, సిరిసిల్లను, గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి, ప్రజలుగా కనిపించిందేమో. మనం అట్లా కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది. ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కారు లేకపోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కారు రిపేర్ చేయాలి. ఇవాళ ఆడి కార్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్ కార్లు వచ్చినాయి. అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐలను అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు. అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.